బిందు శివాల ఫస్ట్ నైట్ జరిపించడానికి శారద పట్టుబట్టలతో శరత్ చంద్ర ఇంటికి వస్తుంది. కానీ దాన్ని అవమానంగా ఫీల్ అయిన శరత్ చంద్ర, ఏంటి ఎవరసలు నువ్వు? నా మేనకోడల్ని శుభకార్యం జరిపించడానికి నువ్వెవరు? నీకెంత ధైర్యం అని శారదని తిడుతూ ఉంటాడు శరత్ చంద్ర. ఇంతలో అపూర్వ, నాకేదో డౌట్గా ఉంది బావా, అసలు ఇందులో ఏం తెచ్చావు అంటూ శారద చేతుల్లో ఉన్న కవర్స్ని కింద కుమ్మరిచ్చేస్తుంది. అందులో నుండి పళ్ళు, బట్టలు, పూలు అన్నీ కింద పడతాయి. దాంతోపాటు ఒక చిన్న బాటిల్ లాంటిది కూడా కింద పడుతుంది. అది తీసి చూసి అవాక్కవుతున్నట్టు యాక్ట్ చేసి, ఇదేంటో తెలుసా బావా అని అడుగుతుంది యాక్టింగ్ చేస్తూ. ఏంటది అని అడగగానే, ఇది గర్భసంచి పాడైపోయే మందు, దీంతో మన బిందు ఇక జన్మలో తల్లి కాకుండా చేసేసేది ఈ శారద అని అనగానే శారద షాక్ అవుతుంది. అసలు ఏం జరిగిందంటే, శారద వచ్చేటప్పుడే శారద సంచిలో కావాలనే అపూర్వే ఈ మందు బాటిల్ని వేసేస్తుంది శారద చూడకుండా. అపూర్వ మాటలకి శారద షాక్ అయిపోతుంది. అంతేకాకుండా అపూర్వ శారదాన్ని లాగి పెట్టి కొడుతుంది. నా మేనకోడల్ని ఇలా చేయడానికి నీకెంత ధైర్యం అంటూ శారద మెడపట్టి బయటికి గెంటేస్తుంటుంది అపూర్వ. అపూర్వ కుట్రలకి శారద బలి కాకుండా పరుగులు పెడుతూ వస్తూ ఉంటుంది భూమి. శారద అవమాన పాలు కాకుండా, చిక్కుల్లో పడకుండా భూమి కాపాడుకోగలదా? రాను ఎపిసోడ్స్లో చూద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.